ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలో మూగజీవాల దాహార్తి తీర్చడానికి పశువుల తట్లు ఎంతగానో ఉపయోగపడుతుందని రాచర్ల ఎంపీడీఓ వెంకట రామిరెడ్డి అన్నారు. పల్లె పండుగ 2025-2026 సంవత్సరానికి సంబంధించి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖల నిధులతో రాచర్ల గ్రామంలో మూగజీవాల తాగునీటి అవసరాలు తీర్చేందుకు పశువుల తొట్లను ఎంపీడీఓ పరిశీలించారు. పశువుల తొట్లు ప్రస్తుతం రాచర్ల అయ్యప్ప స్వామి దేవాలయం శివాలయం సమీపంలో నిర్మాణాలు పూర్తి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాయని, మిగిలినవి దాదాపు పూర్తిగా కావచ్చాయని తెలిపారు. వాటి త్వరగా పూర్తి చేస్తే పశువులు, మేకలు, గొర్రెలు తదితర మూగజీవాలు దాహార్తి తీర్చుకుంటాయని రాచర్ల గ్రామానికి చెందిన రైతు పాండు తెలిపారు. ఈ కార్యక్రమం చేపట్టిందని ప్రభుత్వం ఆశయాన్ని నెరవేర్చాలని, పశు పోషకులకు పశువుల తోట్ల వల్ల లబ్ధి చేకూరే విధంగా చూడాలన్నారు. ఈ నిర్మాణాలు త్వరగా పూర్తి చేసి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ఈసీ నాగేశ్వరరావు, టెక్నికల్ అసిస్టెంట్ కోటి లింగారెడ్డి, శ్రీనివాసరావు, సత్యబాబు, స్వామి, డిఎఫ్టీ కోటేశ్వరరావు, ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్మీనారాయణ, బెనిఫిషరీ దప్పిలి కాశిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు చాలా పశువుల నీటి తొట్లు, పశువులకు చాలా గొర్రెలకు, మేకలకు, బర్రెలకు, ఏని పశువులన్నింటికీ చాలా ఉపయోగం ఉండదని ఎండాకాలం కాబట్టి ప్రజలుగా ఈ జనాలకైతేమి కొంతమందికి దాహార్తి చేసుకోవడానికి ఈ ఉద్దేశంతో ఈ నిర్మాణం చేపట్టింది. చాలా సంతోషం, ప్రజలు సంతోషం వ్యక్తపరుస్తున్నారు.